ఒక పచ్చని అడవిలో చిట్టి అనే ఒక చాకచక్యమైన ఎలుక ఉండేది. చిట్టి ఎంతో తెలివైనదిగా పేరు పొందింది. కానీ ఒక చిన్న సమస్య. అది ఎప్పుడూ నమ్మకంగా ఉండేది కాదు. సరదాగా కానీ తప్పుడు మాటలు చెప్పడంలో ఆ ఎలుకకు ఎంతో ఇష్టం ఉండేది. ఒకరోజు చిట్టి అడవిలోని జంతువులకు చెప్తూ, నేను ఒక పెద్ద సింహాన్ని చూశాను. అది మన అడవిలోకి వచ్చింది. మనందరికీ ప్రమాదం ఉంది అని అరిచి చెప్పింది. ఆ మాటలు విన్న జంతువులందరూ భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత వారు నిజం తెలుసుకున్నారు. చిట్టి చెప్పినది అబద్ధమని వారు కోపంతో ఆ చిట్టిని నిందించారు. చిట్టి నవ్వుతూ, ఇది సరదా కోసం అన్నాను అని చెప్పింది. జంతువులందరూ దాని మీద నమ్మకం కోల్పోయారు. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఆ అడవిలో ఒక పెద్ద నక్క అడుగుపెట్టింది. అది అడవిలోని ఆహారాన్ని దోచుకుంటూ జంతువుల గుహలకు హాని చేస్తోంది. చిట్టి ఆ విషయాన్ని చూసి జంతువులకు వెళ్ళి చెప్పింది. ఇప్పుడు నిజంగా ఒక నక్క మన అడవిలో ఉంది సుమా, మనల్ని మనం రక్షించుకోవాలి అని అరచింది. కానీ ఎలుక చెప్పిన మాటలు ఎవ్వరూ నమ్మలేదు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు సుమా అని జంతువులు వాపోయాయి. చిట్టి ఎంత చెప్పినా ఎవరు ఆ నక్కను ఎదుర్కోవడానికి ముందుకు రాలేదు. ఆ నక్క తన పని ముగించి అడవిని వదిలి వెళ్ళిపోయింది. చివరగా చిట్టి సిగ్గుతో తన తన తప్పు అంగీకరించి, అబద్ధం ఎప్పటికీ మన నమ్మకాన్ని నశింపజేస్తోంది. నేను ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అన్నది. ఆ రోజు నుండి చిట్టి నిజాయితీగా ఉండి మళ్ళీ అడవిలోని జంతువుల విశ్వాసాన్ని గెలుచుకుంది. అలా ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటర్రా అంటే, అబద్ధం చెప్పడం మన నమ్మకాన్ని నాశనం చేస్తుంది. అలాగే నిజాయితీ అనేది జీవితంలో ఒక గొప్ప గుణం. ఒకసారి నమ్మకం కోల్పోతే దానిని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది. సరేనా మరి? ఇక సెలవా మరి? సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను. సరేనా? అంతవరకు బుద్ధిగా ఉండండి. అమ్మా, నాన్న, గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి. అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హరి బాబాయ్.